అభి నన్ను చూస్తుందేంటి? కొంపతీసి నాన్న వాళ్ళ కుటుంబానికి చేసిన అన్యాయం గురించి నా గురించి చెప్పేస్తుందా ఏంటి? మై గాడ్, చెప్పేసిందంటే పెద్దమ్మ నన్ను ఇంట్లో నుంచి గెంటేయటం ఖాయం. ఇక నాన్నను ఏం చేస్తుందో కూడా ఊహించలేం. ఐరేంద్రి, ఏమైంది? నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? ఏం లేదు, పైనుంచి అక్వేరియం పడింది కదా, అదే టెన్షన్లో ఉన్నాను. ఓ అభి, వేద అడుగుతుంది కదమ్మా, నీకేం కావాలో అడుగు. కూర్చో. పర్వాలేదా ఆంటీ? నేనేమడిగినా కాదన్నారు కదా. ఈ వేద మాటంటే మాటే. అడుగభి. మీరు మీ అబ్బాయిని క్షమించాలి. తన కుటుంబాన్ని దగ్గరికి తీసుకోవాలి. మీకు కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఉండటం అంటే ఇష్టం. మీరు సంతోషంగా ఉండటం నాకిష్టం. పైగా నాకు మాట కూడా ఇచ్చారు. మాట తప్పరు కదా.